హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో గోంగూర రొయ్యల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. గోంగూర పచ్చిమిరపకాయలు వేసి ఉడికించుకోవాలండి. ఇక ఉడికిపోతుంది అన్నప్పుడు పచ్చి రొయ్యలు కూడా అందులో వేసి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవటం వల్ల కర్రీ చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇలా ఉడకపెట్టుకున్న గోంగూర చల్లారిన తర్వాత ఈ రొయ్యల్ని సపరేట్ చేసుకొని చల్లారిన గోంగూరని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకున్న గోంగూరకి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ గానుగ నూనె తీసుకున్నాను, ఎందుకంటే గోంగూరకి గానుగ నూనె కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, అందుకని తాలింపు మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. నూనె హీట్ అయిన తర్వాత ముందుగా మినపప్పుని వేసుకుందాము. ఈ మినపప్పు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ఇంతకుముందు సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యల్ని, అవి ఇందులో వేసుకోవాలండి. వేసుకొని చిన్న మంట పైన 10 నిమిషాలు వేయించుకోవాలి. రొయ్య గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చిన్న మంట పెట్టి వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత రొయ్యలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, అందుకని ముందుగా రుబ్బు పెట్టుకున్న గోంగూరని ఈ తాలింపులో వేసుకోండి. నేను వాటర్ తీసేసాను కనుక గోంగూర బాగా చిక్కగా ఉంది, అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ యాడ్ చేసుకొని 10 నిమిషాలు ఉడికించుకున్నట్లయితే ఈ గోంగూర రొయ్యలు కూడా ఉడుకుతాయి కదండి, ఫ్లేవర్ బాగుంటుంది. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా చిన్న మంటలో పెట్టి ఉడికించుకున్నట్లయితే అడుగంటకుండా బాగా ఉడుకుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.